హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీస్. ఈరోజైతే ఇంట్లో నేను సేమియా చేశానండి. మా పిల్లలకైతే ఈ సేమియా చాలా ఇష్టం. ఇదివరకైతే నేను సేమియా చేసినప్పుడైతే చాలా టైం తీసుకునేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే సేమియా వండేదాన్ని. ఇప్పుడైతే అట్లా కాదండి. 5 మినిట్స్‌లో అయితే సేమియా వండేస్తున్నాను. మా పిల్లలకైతే ఇష్టంగా చాలా బాగా తింటారు. అలా ఎలా 5 మినిట్స్‌లో నేను చేసేస్తున్నానో చూసేసేయండి. ముందుగా నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, సేమియాలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటాను. విడివిడిగా అండి, అన్నీ కలిపైతే కాదు. వేరే గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు పాలు, మరో గ్లాసు నీళ్లు పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటానండి. అవి నానబెట్టుకోవటం వల్ల ఏమైందంటే తొందరగా సేమియా అయితే అయిపోయిద్ది. చూడండి, ఇప్పుడు వేసానో లేదు ఎంతలా ఉబ్బిపోయినాయో ఉడికినట్టు. వీటి వల్ల ఏంటంటే టైం అయితే సేవ్ అయ్యిద్ది. ఇందాక వేపి పెట్టుకున్న ఈ సేమియాలు అయితే వేసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు అయితే పంచదార వేసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే మిల్క్ క్రీము. దీనివల్ల టేస్ట్ వచ్చిద్ది, కలర్ వచ్చిద్ది, థిక్నెస్ వచ్చిద్ది. చాలా అయితే టేస్ట్ అయితే బాగుండిద్దండి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒక మంట వచ్చిన తర్వాత గ్యాస్ అయితే కట్టేశాను. తర్వాత కొంచెం అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే అండి టేస్ట్ చాలా బాగుండిద్ది.